ఈరోజు మనం ఫ్లాసిడిటీ వర్సెస్ స్పాస్టిసిటీ గురించి తెలుసుకుందాం. ఫ్లాసిడిటీ అంటే ఏంటి, స్పాస్టిసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్లాసిడిటీ అండ్ స్పాస్టిసిటీ రెండు మజిల్ అబ్నార్మాలిటీస్ అన్నమాట. ఏ కండిషన్స్ లో మజిల్ అనేది అబ్నార్మల్ గా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్లాసిడిటీ అంటే మజిల్ టోన్ అనేది డిక్రీజ్ అవ్వడం, స్పాస్టిసిటీ అంటే మజిల్ టోన్ ఇంక్రీజ్ అవ్వడం. సో ఫ్లాసిడిటీ అనేది మెయిన్ గా పెరిఫెరల్ నర్వ్ ఇంజురీస్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, స్ట్రోక్ కేసెస్ లో చూస్తాం అనమాట. ఈ ఫ్లాసిడిటీ ఉన్న వాళ్ళు సాఫ్ట్ అండ్ ఫ్లాబీ లిమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు నడవడానికి రెసిస్టెన్స్ అనేది అస్సలు అవసరం ఉండదు. ఈ ఫ్లాసిడిటీ ఉన్న పేషెంట్స్ కి చాలా వీక్నెస్ ఉంటుంది. వాళ్ళ పోస్చర్ ను కూడా వాళ్ళు హోల్డ్ చేయడానికి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. స్పాస్టిసిటీ ఉన్న వాళ్ళకైతే మజిల్ టోన్ ఇంక్రీజ్ అయిపోతుంది, మజిల్ అంతా స్టిఫ్ గా రిజిడ్ అయిపోతుంది అనమాట. లో చూస్తామంటే అప్పర్ మోటార్ న్యూరాన్ డిసీజెస్ లో లైక్ మల్టిపుల్ స్క్లీరోసిస్, సెరిబ్రల్ పాలసీ, స్ట్రోక్ కేసెస్ లో చూస్తాం అనమాట. ఈ స్పాస్టిసిటీ ఉన్న పేషెంట్స్ కి మూవ్మెంట్ చేయడానికి చాలా రెసిస్టెన్స్ అవసరం అనమాట. ఒక చెయ్యి ఇటు నుంచి అటు పెట్టాలన్నా చాలా రెసిస్టెన్స్ అనేది అవసరం అనమాట. ఈ పేషెంట్స్ కి చాలా పెయిన్, నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా, ఇలానే ఓవర్ టైం ఉంటే జాయింట్ కాంట్రాక్చర్ కూడా ఫామ్ అవుతుంది.